పొద్దున్నే వంట పనంతా కంప్లీట్ చేసేసి ఇంకా ఒకేసారి స్నానానికైతే వెళ్ళానండి. మళ్ళీ స్నానం చేసిన తర్వాత రెడీ అయ్యి ఇదంతా గందరగోళం అవుతుంది. ముందు పిల్లలకి క్యారేజ్ పంపించేసి దాని తర్వాత వర్క్స్ చేసుకుందామని చెప్పి ఇంకా ఫ్రెష్ అప్ అయిన వెంటనే దేవుడి దగ్గరకు వచ్చేసి దండం పెట్టేసి ఇంకా అన్నం అవన్నీ బాక్సెస్ అన్ని చల్లారి పెట్టేసి సురేష్ గారు అయితే అన్నం కలిపేసుకుంటున్నారు. ఈ రోజు లంచ్ ఏం చేశాను అనేది మీకు చూపిస్తా. మునక్కాయలు ఉన్నాయి, మొన్న అక్క దగ్గర తెచ్చాను కదా, మునక్కాయ గుడ్డు వేసి చేయాలనిపించింది. ఇంకా మునక్కాయలు చూడగానే అలా చేస్తే కొన్ని మునక్కాయలు పక్కన పెట్టే ఈసారి సాంబార్ చేసుకుంటా. ఎగ్ పులుసు చేసేసాను. ఉప్పు కూడా చూడలేదండి ఈరోజు తొందరలో చేయడం. బట్ అలవాటు అయిపోయిన పనే కాబట్టి పర్ఫెక్ట్గానే సరిపోయిందంట. సురేష్ గారిని టేస్ట్ చూడమంటే బాగుంది అని చెప్పేసి అన్నారు. కరివేపాకు లేదండి, అదొకటి మైనస్. మళ్ళీ కరివేపాకు చెట్టు వేసుకోవాలి. కరివేపాకు లేకపోతే చాలా కర్రీస్లో అసలు కర్రీ ఫ్లేవరే తెలియదు. నాకైతే బాగా అలవాటు ఫ్రెష్గా కోసుకోవాలి అని చెప్పి ఇంటి ముందు వేసానండి. అటువైపు ఉండకూడదని చెప్పి సురేష్ గారు తీసేసి వేరే దగ్గర వేశారు. అక్కడేమో మునగ చెట్టు అవన్నీ వేయడం వల్ల ఆ నీడకి రావట్లేదు మొక్క కొత్తగా వేస్తే. ఇంకా తర్వాత అయితే సురేష్ గారు ఆఫ్టర్నూన్ 2కి వచ్చారనమాట. ఇంకొకేసారి లంచ్ తినేసి షూట్ చేద్దామని చెప్పి అయితే రెడీ అయిపోయాను. తను వచ్చేలోపు 1 అవర్ పట్టిందండి. నిజంగా ఏదైనా చిన్నగా మేకప్ లుక్ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ టైం అది సెట్ అవ్వలేదు. నేను వీడియో టైం అనౌన్స్ చేసేసాను కాబట్టి నేనే రెడీ అయిపోయాను. ఎలాగ రెడీ అయ్యాను అనేది కామెంట్ చేయండి. ఈ శారీ మొన్న నేను సంక్రాంతి టైంలో డ్రెస్ సర్కిల్లో తీసుకున్న, ఆఫ్లైన్లో శారీ లింక్ అడుగుతున్నారు, ఆఫ్లైన్లో తీసుకున్నా. ఇంకా ఎండకి టెర్రస్ మీద అయితే ఎలాగోలా షూట్ అయితే చేసేసాను. జ్యువెలరీ క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి. కాకపోతే కింద ఇంకా బాగా వచ్చాయండి, అది తెలియలేదు ఫస్ట్.